బాగా పొద్దెక్కినట్టుంది. బాబాయ్ బాబాయ్, త్వరగా నిద్రలే, గుళ్ళో ప్రసాదం అయిపోతుంది. కొంచెం మందేసి పడుకో అబ్బాయి, గుడికి తర్వాత ఎడదాం. ఈ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగట్ట, ఆకలితో నేను చూస్తుంటే మందు. నాకెందుకు, నేను వెళ్తున్నా గుడికి. ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు, మీ గురువు గారు ఎక్కడా? ఆయన వల్లే లేట్ అయింది. గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు. సరే వస్తా బాబు. ఎవరయ్యా నువ్వు? లోకల్ పీసీ సర్కార్ బా, మ్యాజిక్ చేస్తున్నావు? నేనా? మనుష్య రాక్షస గాంధర్వ సకల లోకాలకు, ఈ విశాల విశ్వంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ నివారణాధిదేవతను, ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను, కైలాస నగర ప్రమథగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాటమాడిన వాడను, యమాగ్రజుడను, సాక్షాత్తు శనీశ్వరుడను. అయితే ఇక్కడికి వచ్చావు? చోరము మహా నేరము కుమారా. విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విహంగము ఓలే ఎగిరి వచ్చితివే అన్నన్నా. ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా? ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది నాకు ఒక్కటే అర్థం కావటం లేదు. కాస్త తెలుగులో మాట్లాడవయ్యా. సమస్త దేవభాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాషా ప్రవీణుణ్ణి. ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగాక. ఆ, లక్ష్మీ విఘ్నేశ్వరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావు అబ్బాయా? ఆకలి తీర్చుకోవడానికి. అయినా కథలన్నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు? మందు కొడతావా, మ్యాట్నీకి వెళ్తావా? అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా? నిజమే అనుకో, అయినా అవసరం అలాంటిది. అదే రాంగ్ మైండ్ అబ్బాయా. ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు. ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు. అంటే నీ నీడలాగా, నీ పాపానికి పరిహారంలాగా, నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ వెంట పడతానా? నీ ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాపా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపాయా, నేను ఒరిజినల్.
మహాది దేవతలనే గడ్డలాడించిన వాణ్ణి. మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి, మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు, నాయకులు షేక్ అయిపోయారు. ఏడిసావు. నువ్వు నన్ను కాదు కదా, నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు. అది ఏమిటబ్బాయా? పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు. ఓహో, అయితే నాకు కూడా పెట్టు. ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా. ఈ రోజు నుంచి ప్రతి గంట, ప్రతి క్షణం, పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా. చాలే ఊరుగా. డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు. ఆగబ్బాయా, ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు, పిక్కలు పడే పాట్లు చూడమని. ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది. తొడగొడతావో పడగొడతావో చూద్దాం. కాసుకో మానవేశ్వర. పోవాయి శనేశ్వర. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సార్. నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగడగా సమాధానం చెప్పాలి. మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే పోర్బందర్లో పుట్టాడు. నిజమేనా? నిజమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది? టగడగా చెప్పండి. టకటకా చెప్పాలంటే కర్నూలు. నిజమే కదూ? నిజమే నిజమే నిజమే. ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి? టగడగా చెప్పండి. పొగాకు. నిజమే కదూ? ఏమిటయ్యా సమాధానాలు చెప్పి నిజమే కదూ నిజమే కదూ నన్ను అడుగుతున్నావు? నాకు సమాధానం తెలుసుకోలేదు ఆయన. సారీ సార్, ఇంటర్వ్యూ చేసేది మీరే కదా. ఇంకో ప్రశ్న అడగండి, టకటకా సమాధానం చెప్తాను. తెలుగు గంగ కాలువ తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది? తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి. తెలుగు గంగ హలో, ఎప్పుడు చేరుతుంది? టక్క 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 చెప్పాలబ్బాయా. ఎప్పుడు చేరుతుంది అబ్బాయా? ఇంకేం చేరుతుంది? శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి, ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి 3 బంధులు 6 మద్దర్లు అయిపోయింది. ఎవరినై నువ్వు టగడగా తిట్టింది? సారీ సార్, మిమ్మల్ని కాదు సార్, శనిని తిట్టాను సార్. కాదు శనిలాగా ఉన్నా నన్ను తిట్టావు. ఏమయ్యా ప్యూన్, విన్నావుగా? శనిన్నా పర్వాలేదు సార్, పరమశని అంటూ టగటగా తిట్టాడు. అది నాకు వినపడింది. ప్యూన్, వీడిని టగటగా ఇచ్చి బయటికి నెట్టే. టేక్ మీ వే. టకటకా పంపించదు సార్. నా మాట No, 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 వినండి, take me away, please, take నా me మాట away. వినండి. No, సార్, no. please, సార్. సార్. రోజు రోజుకి కలలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా? చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టు నుండి భార్యకు సేవలు